ప్రారంభమిచ్చారు. గత 30వ తారీఖు కలసి సహవాసం నూతన సంస్థలో ప్రవేశపెట్టబడి సహవాసం మాకు సంఘానికి ఇచ్చారు. ఈ ఉదయకాల వేళ మరొకసారి మీ సన్నిధి అనుభవించడానికై మీరు చేయుచున్న సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకోండి. మాకును మా ప్రియ సహోదర సోదరీలకును అర్థమయ్యే రీతిగా మీ ఆత్మచేత నింపి నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మనుషుని మాటలు ఎవరికి మేలు కలిగించవు. మా ప్రభువా, మీరు మాట్లాడితే మాకు క్షేమం, దీవెన, దిద్దుబాటు, ప్రోత్సాహం పురికొల్పబడతాం. మీరు మాట్లాడమని కోరుతున్నాం. నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, పనికి మాలినవాడు, కూర్చున్న వారి కంటే గొప్పవాడు కాదు. దాసుని ఖాళీ చేయండి, ఆత్మచేత నింపండి. విశ్వసించిన వారిని మీ వాక్యము చేత దర్శించండి, సరిచేయండి, స్థిరపరచండి, బలపరచండి. నమ్మని వారిని ఆకర్షించి మీ వెలుగులోనికి తీసుకురండి. లేఖనములు, స్థానిక సంఘమును వచ్చిన మీ ప్రజలను మీ కనికరము గల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి లూకాసు వార్త 14వ అధ్యాయం 18వ వచనము నుండి 21వ దాకా, అలాగే 25, 26 వచనాలు మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగములు వ్యక్తిగతముగా పలుసార్లు మనము చదివాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరొకసారి మనస్సు కలిగి దేవుని వాక్యమును ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. దైవ గ్రంథములో 4 సువార్తలు ఉన్నాయి. 4 రాస్తున్న సువార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆయన కలువరి శ్రమలు, ఆయన మరణ పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన మరలా రానున్న సంగతులు లేఖనాలలో వ్రాస్తూ ఉన్నారు. మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభును గురించి 2వ అధ్యాయములో ఆయన రాజుని వ్రాస్తున్నాడు. మనం గమనిస్తూ ఉండగా మార్కు సువార్త 1వ అధ్యాయం 14 వచనాలలో ఆయన సేవకుడిని రాస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో ఆయన మనుష్య కుమారుడని వ్రాస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనములో ఆయన దైవత్వం, ఆయన దేవుడు, 14వ వచనములో ఆయన సంపూర్ణమైన మానవత్వాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. మరి ప్రియులారా, చదవబడిన లేఖనాలలో ఈ గ్రంథ రచయిత, లూకాసు వార్త గ్రంథ రచయిత వైద్యుడైన లూకా, దాదాపు క్రీస్తు శకం 70లో ఆత్మతో నింపబడి ఈ గ్రంథాన్ని ఆయన రచించాడు. లూకా ఆయన అన్యుడు అని గమనించాలి, ఆయన యూదుడు కాదు. వృత్తిరీతిగా ఈయన వైద్యుడు. రెండోదిగా గమనిస్తూ ఉండగా ఈయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకాసు వార్త రాశాడు, 2 అపోస్తుల కార్యాల గ్రంథం. ఆయన రాసిన 2 పుస్తకాలలో ప్రారంభ శైలి 2 గ్రంథాలు అలాగే కనబడుతాయి. ఓ తెయోపిల అని ప్రారంభిస్తూ కదా, ఘనత వహించిన వాడుకని రాస్తాడు. సరే ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న సందేశాన్ని మనం ఆలకిద్దాం. లూకా అనగా
ప్రకాశించువాడు. లూకా అనగా వెలిగించువాడు. ఆయన వృత్తిరీతిగా వైద్యుడుగా ఉంటూ ఆయన ప్రభువు కోసమై పౌలుతో కలిసి ఒక మంచి జతపనివాడుగా ఆయన పరిచర్య చేశాడు. ఈ నూతన సంవత్సరములో మనం ఏ వృత్తిలో ఉన్నా, విద్యార్థి దశలో ఉన్నామా, ఉద్యోగ రంగములో ఉన్నామా, వ్యాపార రంగములో ఉన్నామా, మనం ఏ వృత్తి కలిగి ఉన్నా ఈ లూకా పోలి మనము కూడా ప్రభువు కోసమై ఆయన రాజ్య వ్యాప్తి కొరకై పనిచేయడానికి తీర్మానము చేద్దాం. వైద్యుడు రోగులకు చికిత్స ఇచ్చువాడు మాత్రమే కాకుండా నశించే ఆత్మలకు పరమ వైద్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి పరిచయం చేసే ఒక వైద్యుడు. నీవు కలశాలలో ఉన్నా, నీవు ఉద్యోగములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా వైద్యుడైన లూకా వలె వెలిగించువాడుగా ఉండాలి. నంబర్ 1, ఈ చీకటి లోకాన్ని వైద్యుడైన లూకా వలె మనం వెలిగించువారముగా ఉందాం. తీర్మానం చేద్దాం. మన ప్రియమైన స్నేహితులు ఉన్నారు, మన చిన్ననాటి మిత్రులు ఉన్నారు, మనతో చదువుకున్న తోటి స్నేహితులు, మన బంధువులు ఉన్నారు. వారిని వెలిగించాలని ఈ నూతన సంవత్సరం, ఈ 2024లో మనము తీర్మానం చేద్దాం. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగాలలో ఒకటి ప్రభు పిలుపు చూస్తున్నాం. మనం చదువుకున్న పారాగ్రాఫులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పిలుపు చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో మీరు ఏమైనా చెప్పగలరా? ఆయన పిలుపుకు వారిచ్చిన సమాధానం ఏమిటి? ప్రేమ కలిగిన దేవుడు వారు వెలిగించాలని, పాప బానిసత్వం నుండి విడిపించాలని, నిత్యత్వాన్ని దయచేయాలని ఆయన తన సువార్తను పిలుపు ఇస్తూ ఉన్నాడు. వారిచ్చిన సమాధానమేమి కదా? నిజంగా ఈ యొక్క ఉదయకాల వేళ నేను 2 విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ పిలుపు ఎక్కడికి? నిజముగా అది పరసంబంధమైన పిలుపు, అది ఈ లోక సంబంధమైనది కాదు. పరమందున దేవుడు ఆయన ఎక్కడ ఉండేవాడో ఆయన ఉండు స్థలములో, ఆయన విందులో వారు కూడా ఉండాలని ఆయన ప్రేమతో వారికి ఆహ్వానమిస్తున్నాడు. పరమందున దేవుడు ఆ విందు కొరకై పరలోక పిలుపు ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వారు చెబుతున్న మాటలేంటి? మనం ఇక్కడ గమనిస్తూ ఉండగా వారు సాకులు చెబుతున్నారు. ఒక ఆయన ఏం చెప్పాడు? ఒకతను ఏం చెప్పాడు చెప్పండి. మనం చదువుకున్న వచనంలో చెప్పండి కదా. ఒకడు చెబుతూ ఉన్నాడు, మొదటి 18వ వచనములో, పొలమును కొనాలి. తన యందు ఒక ఉచితమైన పిలుపు ఉన్నది, ఆనంద పిలుపు ఉన్నది, నిత్యత్వానికి పిలుపు ఉన్నది. కానీ పరసంబంధన పిలుపును తిరస్కరిస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు? నేను పొలమును కొనవాలి, అంచేత నేను రాలేను. రెండవదిగా గమనిస్తూ ఉండగా 19వ వచనములో మరొకరిని పిలిచాడు. అతడేం చెబుతున్నాడు కదా, నేను ఎడ్లను కొనాలి, అందుచేత నేను రాలేను. మరి ఒకడు ఏం చెబుతున్నాడు? అక్కడ ఉన్నవని అడుగుతున్నాను కదా. మ్యారేజ్, నేను పెళ్ళి చేసుకోవాలి కాబట్టి నేను రాలేను. నిజంగా ప్రియులారా, ఈ లేఖనాలు గమనిస్తూ ఉండగా ఇవి పరసంబంధమైనవి కాదు వారు చెప్పినవి. ఇవి లోక సంబంధమైనవి, ఇవి తాత్కాలికమైనవి, ఇవి నిత్యత్వానికి సంబంధించినవి కావు.
ఈవేళ ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇవి భూ సంబంధమైనవని మనసులో పెట్టుకుందాం. ఒకటి అర్థమవుతుందా? ఈ మూడింటిని బట్టి మనం ఏం పేరు పెట్టుకోవాలి? భూ సంబంధమైనవి. ఈ భూసంబంధ వాటి మీద వారు మనస్సు కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు గతిస్తూ ఉన్నా కాలాలు వెళుతున్నాయి, మాసాలు వెళుతున్నాయి, వారాలు గతించిపోతున్నాయి. కానీ నేటి క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇదే సాగు. వారి ఎన్నిక ఎలాంటిది గమనిస్తే అది భూ సంబంధమైనది, అది తాత్కాలికమైనది, అది నిత్యత్వానికి చేర్చలేదని గమనిస్తూ ఉన్నాం. ఒకటి, ఇప్పుడు దేని మీద వారికి మనసు ఉంది? బ్రదర్, సిస్టర్, దేని మీద మనసు ఉంది వారికి? నేను చెప్పింది అది చెప్పండి. భూ సంబంధమైన మనస్సు కలిగి ఉన్నారు. ఇవాళ గమనించండి, నేను అనుకుంటున్నాను, పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి వస్తామంటే ఎంత బాగుండేది. ఈరోజు పొలాన్ని ప్రేమిస్తున్నారు, ఈరోజు వ్యవసాయాన్ని ప్రేమిస్తున్నారు, ఈరోజు దాంపత్య జీవితాన్ని ప్రేమిస్తున్నారు. అది నేను తప్పు పట్టడము లేదు. భూ సంబంధన వాటి మీద ఉన్న మనసు పరసంబంధ వాటి మీద మనసు లేనట్టుగా చూస్తున్నాం. ఈనాడు విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనము దేని మీద మనసు పెట్టాము? అంటే దేవుడు పొలం పనులు చేసుకోకూడదని చెప్పాడా? వ్యవసాయం చేయకూడదని చెప్పాడా? బ్రదర్, సిస్టర్, వివాహాలు వద్దని చెప్పాడా? పొలము దున్నాలంటున్నాడు, వ్యవసాయం చేయాలి అంటున్నాడు. వివాహ వ్యవస్థ అది ఆయన ప్రణాళికనే. దీనికి ఆయన ఏమైనా వ్యతిరేక? ప్రియులారా, దేవుని కంటే ఎక్కువగా వారు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఈ ఉదయకాలం ప్రియ యవనుడా, యవనస్తురాలా, ఏ వయస్సులో ఉన్న సహోదరుడా, సోదరి, నీ మనసు దేని మీద ఉన్నది? నీ మనసు భూసమన వాటి మీదనా లేక పరసమన వాటి మీదనా ఆలోచన చేయాలి. దేవుడు ఎన్నడూ కూడా వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయాలని ఆయన చెప్పడు. కానీ దేవుని కంటే దేనికి నీవు ప్రాధాన్యత ఇచ్చినా, దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా ఆయన శిష్యుడుగా, ఆయన శిష్యురాలుగా నీవు వాడలేవు. ఒకటి తీర్మానం చేద్దాం. 2023లో మనము ప్రభువు కంటే ఎక్కువగా లోకమును ప్రేమించలేదా? 2023లో మన ప్రభు కంటే వ్యాపారం, మన ప్రభు కంటే ఉద్యోగం, మన ప్రభు కంటే చదువు, మన ప్రభు కంటే ఈ భూసంబంధ వాటిని ఎంతగా ప్రేమించావు? ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు పాపస్థితిలో ఉండగా, నిత్య దండనకు జోగిపోతుండగా, అగ్నిలో కాలవలసి ఉండగా నిన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచాడు కదా, మహిమను విడిచాడు కదా, సింహాసనం వదులుకున్నాడు కదా. ఆ వైభవంతో వదులుకొని నిన్ను ప్రేమించి రక్షించి నిత్యమును ఆ విందులో ఆయనతో ఆనందించాలని ఇష్టపడి లోకానికి వస్తే ప్రభువును తిరస్కరించడం న్యాయమా? ఎన్ని మారులు 2023లో విశ్వాసి నీ ప్రభుకు స్థానం ఇవ్వకుండా ఓడిపోయావు? ఆలోచన చేయండి. నీ వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత, నీ ఇంటికి ఇచ్చిన ప్రాధాన్యత, నీ పొలాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చావా? అర్థం చేసుకోండి, నేను అవి వద్దని చెప్పలేదు. రాలేమంటున్నాడు. అర్థం ఏంటి? 2023లో ఎన్ని మార్లు బైబిల్ స్టడీకి రాలేకపోయావు? 2023లో ఎన్ని మార్లు గృహకుడికి రాలేకపోయావు? ఎన్ని మార్లు స్వార్థ పరిచయకు రాలేకపోయావు? 2023లో ఎన్ని మార్లు విజ్ఞాపనలను కనబడలేదు? సోదరిల పరిచర్యలో ఎన్ని మార్లు ఆగిపోయావు? ప్రభువు పిలుపు కంటే
వారి ప్రభువు కంటే ఎక్కువగా భూసమున వాటినే వారు ప్రేమిస్తున్నారు. ఇవాళ తీర్మానం చేద్దాం, పరసంబంధ వాటివి కావాలా, నీకు భూ సంబంధమైనవి కావాలా? నీకు స్థిరమైనవి కావాలా, నీకు శాశ్వతమైనవి కావాలా? ఇవాళ ఆలోచించండి. ఏదో న్యూ ఇయర్లో గ్రీటింగ్ చెప్పుకొని, శుభాకాంక్షలు చెప్పుకొని, ఎంజాయ్ చేసుకొని అలా వెళ్ళిపోవడం కాదు సుమా. నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీ కొరకు సిలువలో తను తాను అప్పగించుకున్నాడు కదా, నీ పాపములు అన్నిటి కోసమై పొడవబడ్డాడు కదా, గాయములు పొందాడు కదా, ఉమ్మి వేపించుకున్నాడు కదా, నేను ఒక రూపంలోనికి తెచ్చాడు కదా. ఇంత ప్రేమించిన ప్రభుకు నీవిచ్చిన స్థానం ఏంటి? వివాహములో విందు అంటే ఆనందమే కదా. వారు దేవునితో ఆనందించడానికి రాలేకపోయారు. వారు ప్రభు ఎందుకు రాకపోవడానికి ఏంటంటే అడ్డు? ఒక ఆయనకు పొలం పనులు, ఒక ఆయనకు ఎడ్లు కొనడం వ్యాపారం కదా, ఇంకొక ఆయనకు పెళ్ళి. వీటికున్న ఆసక్తి, వీటికున్న ప్రాధాన్యత ప్రభుకు ఉందా నీ జీవితంలో? నీ అంతరంగంలో సహోదరుడా సోదరి, నీ హృదయ కేంద్రంలో తాత్కాలిక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు. మరి నిన్ను ప్రేమించిన ప్రభుకు ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇవాళ గమనించండి, ప్రభు ఎదుట ఒప్పుకుందాం. నిజమే ప్రభువా, 2023లో భూసమున వాటికి నేను ఇచ్చిన ప్రాధాన్యత, నేను ఇచ్చిన అవకాశం, నేను ప్రేమించిన విధానం నీకు ఇవ్వలేకపోయాను. అసలు ఇక్కడ ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే, చూడండి ఎట్లుందో. ముగ్గురు ఏం చెప్పారు బ్రదర్ సిస్టర్? చెప్పండి, ఒక మాట చెప్పండి. ముగ్గురు ఏం చెప్పారు? రామన్నారు. ఇంకేం చెప్పారు? ఆ పని ఉన్నది. అన్నీ కరెక్టేనండి. రామన్నారు, పని ఉంది. ఇంకేం చెప్పారు? ఒక మాట చెప్పండి అక్కడ ఉన్నది. క్షమించండి. మన మాటలు కొన్నిసార్లు బాగుంటాయి, చూడడానికి క్షమించండి అన్నట్టుగా ఉంది, కానీ ప్రభుకు చోటు లేదే, ప్రభుకు స్థానం లేదు. మరలా వచ్చేది ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఇది న్యాయమా దేవుని పిల్లలారా? ఇవాళ తీర్మానం చేద్దాం. ప్రభువా, నువ్వు ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించావు. ఈ ఉద్యోగంలో ఉన్నానంటే, ఈ వ్యాపారంలో ఉన్నానంటే, ఈ పొలము కలిగి ఉన్నానంటే, ఈ వైద్య రంగము కలిగి ఉన్నానంటే, ఒక పిహెచ్డి అయినా, ఒక ఎంబీబీఎస్ అయినా, ఒక ఎండీ అయినా, ఏదైనా ప్రభువా నువ్వు లేకుండా కాదు. అందుకు నా జీవితంలో ఈ తాత్కాలిక వాటికి కాదు, ఈ భూషణ వాటికి కాదు, ముందు నేను నీకు చోటిస్తాను. ఇలాంటి వారు బైబిల్ ఎవరైనా ఉన్నారా? పిలుస్తేనే ఇవి విడిచిపెట్టి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని పిల్లలారా, సమయం లేకపోయినా ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత కలిగి, హెబ్రీ 11:8లో ఆ పిలుపుకు లోపడి అతడు ఎన్నడూ చూడని దేశమునకు విధేయత కలిగి ఆయన యొద్దకు వచ్చాడు. దేవుని వాక్యంలో గమనిస్తుండగా ఎలీషా అరకులు విడిచి వచ్చాడు. ఎన్ని అరకలు? 12. ఇలాంటివి మనం వినాలి. అబ్రహాము దేశమును విడిచాడు, బంధువులను విడిచాడు, తన సమస్తమును విడిచి విధేయత కలిగి ప్రభు యొద్దకు వచ్చాడు. నిజముగా తన ముందు ఉన్న వాటిని ఆయన ప్రేమించిన వాడు కాదు. హెబ్రీ 11:24 యవనుడైన మోషే తన ముందు ఐగుప్తు ఫేలిస్తుంది, రాకుమారుగా జీవించవచ్చు. ఐగుప్తు ధనము కంటే తన ప్రభునే తాను ఎక్కువగా ప్రేమించాడు. అదిగో తన ముందు భూ సంబంధమైన భోగం ఉంది. హెబ్రీ 11:24లో మోషేకు రాకుమారుడు కానీ పర సంబంధమైనది కోరుకున్నాడు. విడిచిపెట్టేది, కాలిపోయేది, తాత్కాలికమైనది, స్థిరము కానిది వద్దు వద్దు మాకని నిరంతరం ఉండే దానిని వారు కలిగి ఉండాలని ప్రభు యుద్ధకు వచ్చేది. అబ్రహాము వచ్చాడు.
మోసే వచ్చాడు కదండి, ఎలీషా వచ్చాడు, జాలర్లు వచ్చారా లేదా? మరి ఇవాళ నీ సంగతి ఏంటి? పొలం ముఖ్యమా? ఉద్యోగం ముఖ్యమా? వ్యాపారం ముఖ్యమా? నీ చదువు ముఖ్యమా? ప్రభు ముఖ్యమా? అందుకే ఈ లేఖనాలలో ఇవాళ తీర్మానం చేద్దాం. దేన్ని నెగ్లెక్ట్ చేయమని కాదు, కానీ ప్రభు తర్వాతనే మిగుతాయి. కొద్దిమందికి ఎవరంటే ఇష్టం ఉంటుంది చెప్పండి అమ్మా, అయ్యా దయతో ఏమనుకోవద్దండి. కొద్దిమందికి భార్యనే ముఖ్యం, కొద్దిమందికి భర్తనే ముఖ్యం, కొద్దిమందికి పిల్లలే, కొద్దిమందికి వారు కలిగి ఉన్నవే. అది దేవుని వాక్యం, అది విరుద్ధమని కాదు. ఈ భాగంలో 25వ వచనంలో 26లో నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినా నా సిలువను మీరు మోయలేరు, నాకు సాక్షిగా మీరు నిలవలేరు, మీరు నన్ను వెంబడించలేరని ప్రభు చెప్పాడు. ఈ ఉదయకాలం ఒకటి తీర్మానం చేద్దాం. భూ సంబంధమైనవి కాదు, కానీ పరసంబంధ దాని మీద మనం మనస్సు కలిగి ఉండాలి. నాకున్న సమయంలోనే ముగింపు చేస్తాను. ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలుగా ఈ లోకంలో నీవు కనబడాలి అంటే ఆ భక్తుల పోలి ప్రభు ఎదుగు వద్దాం, ఆయనకు చోటిద్దాం, ఆయనకు ప్రాధాన్యత ఇద్దాం. కొన్నిసార్లు నేను చెప్పండి ప్రభుకు కనబడుతున్నాం, ఆయన దుఃఖపడుతున్నాడు. నా కుమారుడా, కుమారి, నీకు ఆయుష్ ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, తినడానికి ఆహారం ఇచ్చింది, కట్టడానికి బట్టలు ఇచ్చింది, నిన్ను హెచ్చరించింది. ఎందుకో తెలుసా? నీవు నన్ను వెంబడించాలి, నీవు నన్ను సేవించాలి, నీవు నా శిష్యుడమని లోకానికి అర్థం కావాలి. కాబట్టి ఒకటి ఇవాళ తీర్మానం చేద్దాం. భూ సంబంధమైన వాటి మీద కాక పరస్పర వాటి మీద మనం మనసు కలిగి ఉందాం. ఒక మాట చదువుకుందాం. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం, త్వరగా చదవండి, మొదటి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఆ పైనున్న వాటి మీద అని గమనిస్తున్నాం. వారి మనసు క్రిందున్న వాటి మీద ఉంది. ముగ్గురి మనసు వింటున్నారా బ్రదర్? వారి ప్రభువు పిలిచాడు, ఆ పిలుపుకు వారు లోబడకుండా పైనున్న వాటి మీద మనసు పెట్టక క్రిందున్న వాటి మీదనే మనసు పెట్టారు. పైన ఏముంది మీకు తెలుసు? పైన ఏముంది? ఆ పైన పరలోకం ఉంది, క్రింద భూలోకం ఉంది. పరలోకము గొప్పదా? భూలోకము గొప్పదా? పరలోకం ఉన్నతమైనదా? ఈ లోకం ఉన్నతమైనదా? ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది పరలోకము శాశ్వతమైనది, పరలోకము నిత్యము ఉండున్నది. అసలు పరలోకము పైనున్న వాడు ఎందుకు చూడాలి? పైనున్న వాడు ఎందుకు చూడాలి? పైనున్న వాటిని ఎందుకు చూడాలి? బ్రదర్, సిస్టర్ చెప్పండి, పర్వాలేదు. పైన ప్రభువు ఉన్నాడు, క్రింద ఏముంది? శపించబడినవి ఉన్నవి. అంతే కదండి? ఏం బ్రదర్, అవునా కాదా? నిన్ను బట్టి నేల శపించబడినవి, అవి స్థిరమైనవి కావు, శాశ్వతమైనవి కావు, అవి తాత్కాలికమైనవి. ఉండబో దాని మీద మనసు కలిగి ఉందాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నుండి చదివితే అబ్రహాము దేని మీద మనసు పెట్టాడు? ఆ ఉండబోవు దాని మీద, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం. కాబట్టి ఒకటి మనం గమనించాలి, ఇవి భూసంబంధమైనవి. ఇప్పుడు వారు దేనికి ఇచ్చారు ప్రాధాన్యత? ప్రభుకి ఇవ్వాలి, మనది మనం తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా బ్రదర్? ప్రభు సమయము కూడా నీవు తీసుకున్న న్యాయమా? 24 గంటల్లో టైం టేబుల్ ఉంటుందా లేదా? అన్ని గంటలు మనకేనా?
31st నైట్ మాత్రం ప్రభుకి ఇస్తామండి. ఈరోజు కొద్దిసేపు ఇస్తాం, తర్వాత ఇవాళ తీర్మానం చేద్దాం, మన సమయాన్ని ప్రభుకి ఇద్దాం. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, మీరు పైనున్న వాటి మీద మనసు కలిగి ఉండు. ఎందుకని? మీ జీవం క్రీస్తుతో దాచబడి ఉన్నది. మీరు క్రీస్తుతో ఉన్నారు, మీరు క్రీస్తుతో ఉండబోతున్నారు. ఆయన రాబోతున్నాడు, ఆయన మిమ్మల్ని కొనుబోతాడు, మీరు ఆయనతోనే ఉంటారు. అందుకు అక్కడ ఉండాలి దృష్టి, ఇక్కడ కాదు. ఎక్కడుండాలి? ఒకరోజు మనం ప్రభుతో ఉండబోతున్నాం. ఉండబో దాని మీద మనసు కలిగి, ఒకటి పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? క్రొత్తది కావాలంటే పాతది, అర్థమవుతుందా బ్రదర్? క్రొత్తది కావాలంటే ఏది విడిచిపెట్టాలి? ఎగ్జాంపుల్, పాతది కోపం. ఎగ్జాంపుల్, పాతది ద్వేషం, అసూయ, ప్రేమ లేకపోవడం, మచ్చరపడడం, ఈర్ష్య కలిగి ఉండడం, నీకంటే ఎవరైనా కొంచెం బాగుంటే నువ్వు ఇష్టపడకపోవడం, ఇవి క్రీస్తులో లేని అన కదా. ఈ పాత దానిని సిలువ వేద్దాం, ఈ పాత దానిని విసర్జిద్దాం, క్రొత్త దానిని ధరించుకుందాం. పాట పాడుతున్నాం, క్రొత్త ఏడు మొదలు పెట్టాను. అసలు నువ్వేం మొదలు పెట్టావు? నువ్వేం మొదలు పెట్టావు? 2024లో మనం మొదలు పెట్టుదాం. భూసమైన వాటికి స్వస్తి చెప్పి ముందుగా పరసమైన వాటికనగా ప్రభుకు స్థానం ఇద్దాం. నిజమే ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటలో, నీ పరిచర్య చేయుటలో, నిన్ను ఆరాధించుటలో, నీకు సాక్షిగా ఉండటంలో నేను వెనకబడ్డాను. ఇప్పుడు ఒక సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు? 2023లో ప్రభుకు ఇవ్వవలసినంతగా నా సమయాన్ని ఇవ్వలేకపోయాను. ప్రభుతో గడపవలసిన సమయం అది నీవే తీసుకున్నావా సహోదరుడా, సోదరి? ఇవాళ తీర్మానించ, దాని గురించి ఇంకా బాధపడవద్దు. అది పాతది పోయింది, మళ్ళీ రాదు ఇంకా. ఏం బ్రదర్? ఆ పాతది విడిచిపెట్టుదాం, క్రొత్త తీర్మానం చేద్దాం. ఒక మాట చదువుకుందాం. రాత్రి కూడా నేను చెప్పాను, మీ అందరికీ తెలిసిన మాటనే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయతో 13వ వచనం మనము చదువుకుందాం. 13వ వచనం క్రింది భాగములో, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. నేను కొద్ది క్షణాలలో సందేశాన్ని ముగింపు చేస్తాను. ఒకసారి మనసు పెట్టండి. ఆ పాత విడిచిపెడుదాం, ఇక అవి మరచిపోదాం. ముందున్న వాటి కోసమై వేగిరపడుదాము. వెనుకున్నవి మరచిపోదాం. అది అసూయనా, అది ద్వేషమా, అది పగనా, అది ఏదైనా కావచ్చు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఇది కూడా అంటుంటాం మనం, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఇప్పుడు ఫ్రంట్ గ్రౌండ్కి రావాలి అంటున్నాడు. ఆ వెనుకున్నవి మర్చిపోదాం. నీ ఆస్తులా, నీ ధనమా, నీ హోదనా, నీ పదవి, అది ఏదైనా కావచ్చు. క్రీస్తు నందుందాం. భూసంబంధన వాటిని విసర్జించి పరసంబంధన వాటికి మనము ప్రత్యేకత ఇద్దాం. ఇప్పుడు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒకటి పరలోకం, పైన అంటే, క్రిందంటే భూలోకం. ఈ భూలోకములో ఉన్నవి కాలిపోయేటివి కాబట్టి, అవి స్థిరమైనవి కాదు కాబట్టి విడిచిపెట్టాలని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఇంకొక మాట చదువుకుందాం. ఒకవేళ ఈ భూలోకాన్ని ప్రేమిస్తే దేవుని దృష్టిలో మనం ఎలా కనబడతాం? ఒకటి, మన మనస్సు పైనున్న వాటి మీద ఉండాలంటే క్రీస్తు మీద ఉండాలి అని అర్థమవుతుంది. ఆ తీర్మానం చేద్దాం. రెండోదిగా గమనిస్తే, ఒకవేళ ఆయన మీద మనస్సు లేకపోతే, ఈ ముగ్గురు చెప్పినట్టుగా వాటి మీద మనస్సు ఉంటే ప్రభు దృష్టిలో మనం ఎలాంటి వారు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం
5వ వచనం చూడండి. 3:5. 3:5. కావున భూమి మీద మీ అవయవులను జారత్వమును, అపవిత్రతను, కామాతులను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షలు. ప్రియులారా, ప్రభువు కంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన. 2023లో ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించినవి ఉన్నవా లేదా? ఏం బ్రదర్, సిస్టర్, ఇవాళ ఒక న్యూ గ్లోబ్ చేద్దాం. 2024 ఒక కొత్త నమూనా కొద్దాం. ప్రభువు కంటే ఎక్కువగా మనం ప్రేమించినవి ఉన్నవి ఇప్పుడేమి అప్లై చేయాలి? ఈ లోకములో ఉన్నవి మనం ప్రేమించినవి ప్రభువు కంటే ఏవి ఎక్కువ కాదు అని గమనిద్దాం. అప్పుడు మన మనసు ఎక్కడుంటుంది? ప్రభువు కంటే నీ ఇంటిని కానీ, నీ ఉద్యోగమును కానీ, నీ అందాన్ని కానీ, ఇక దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన. ఏది బొమ్మలు మొక్కితే విగ్రహారాధన అంటే ఇది విగ్రహారాధన? ఒకటి, పైనున్న వాటి మీద మనస్సు పెడదాం. రెండోది, గమనిస్తూ ఉండగా భూసంబంధ వాటి మీద కాకుండా ప్రభువు మీద మనస్సు కలిగి ఉండాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి. అందుకే 14:25లో తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు. ఆయన శిష్యుడిగా జీవించాలంటే ఇక దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అట్లంటే అమ్మా నాన్న మీద, పిల్లల మీద తిరుగుబాటు చేయాలనే కొద్దిమంది ఇలా అనుకొని ఇంటిని పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు కదా. కొద్దిమంది అట్లా కూడా ఉంటారు కదా. అలానే భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సంబంధముల గురించి కాదు అక్కడ చెబుతున్నది. ఉద్యోగము చేయకుండా సోమరిగా ఉండాలని కాదు చెబుతూ ఉన్నది. కష్టపడి సోమరిగా కాకుండా భోజనం చేయాలని దేవుడు చెప్పాడు. మరి ఏది? నీ జీవితంలో ప్రభువు కంటే ఏవి ఎక్కువగా ప్రేమించినా ఆయన శిష్యుడుగా, శిష్యురాలుగా ఉండలేవు. 2, నీ మనసు అప్పుడు దేని మీద ఉన్నట్టు? అంతే కదా. మరి ఇప్పుడు నువ్వు పరసంబంధివా, భూసంబంధివా? నీవే ఆలోచన చేసి తీర్మానం చేయి. పరసంబంధమైన వాడు తన మనసు పైనున్న వాటి మీద పెట్టుకుంటాడు. ఈ భూషణ వాటికి తాను ప్రత్యేకంగా ఉంటాడు. ఈ అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే 1, పరసమైన వాటి మీద మనసు కలిగి ఉందాం. 2, భూసమైన వాటిని విసర్జిద్దాం, స్వస్తి చెప్పుదాం. లేకపోతే ప్రభు దృష్టిలో నీవు నేను విగ్రహారాధికులుగా చేయబడతాం. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్టని దానికి అర్థం. 3వ మాట మనం గమనిద్దాం. దేవుని వాక్యంలో చూడండి, కొలస్సయి పత్రికలోనే మీకు బాగా పరిచయమైన భాగమే. చూడండి, కొలస్సయి పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట మనం చదువుకుందాం. కొలస్సయి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ధనాపేక్షను చంపివేయుడి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితానికి ఎక్కువ నష్టం కలిగించేది ఏది? ఇది విగ్రహారాధనతో సమానం. కొద్దిమందికి ఎక్కువ డబ్బు అంటే ప్రేమ. ధనము ఉండాలా వద్దా? బ్రదర్, సిస్టర్, అమ్మ, ఉండాలా? ధనము ఉండకూడదు కాదు. డబ్బు లేకపోతే పిల్లలకు ఫీజులు ఎలా కడతాం? కొనుగోలు ఎలా చేయగలం? ధనము ఉండకూడదు కాదు వాటి యొక్క ఉద్దేశం. కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయాలని కాదు వాడి ఉద్దేశం. ఈ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనాపేక్ష ఏం చేస్తుంది చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మనము గమనిస్తూ ఉండగా దేవుని వాక్యములో 9వ వచనం చదువుకుందాం. ధనవంతుల విడకు అపేక్షించువారు శోధనలోను, ఒరిలోను. 10వ వచనం,
ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ధనము, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేది దురాశను సూచిస్తుంది. అంటే కాని దాని మీద ఎక్కువ ఆశపడడం. అప్పుడు ఎక్కువ ఎవరిని ప్రేమించడం చెప్పండి. ఇప్పుడు ఆ ప్రభువు కంటే, దేవుని కంటే ఎక్కువగా ధనమే తన జీవితంలో ఒక దేవుడైపోయాడు. అందుకని కొంతమంది కింద పడితే ఇట్లా అనుకుంటారు కదా. ధనము కంటే ప్రభువే గొప్ప, కుటుంబము కంటే ప్రభువే గొప్ప. అందుచేత వీటిని మనము చంపివేయాలి. నువ్వు పరసంబంధిగా జీవించాలంటే ప్రభువు కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా నీవు పరసంబంధిగా, ఒక ఆత్మీయుడుగా ప్రభువు కొరకు నీవు కనబడలేవు. అందుకే మనము వీటిని చంపివేయాలి. అలా లేకపోతే మన ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తుంది. అది నీ ఆత్మీయతను పతనము చేస్తుంది. అది దేవునికి దూరము చేస్తుంది. అందుకే ధనాపేక్ష అనేది ఎలాంటిదంటే అది మరణానికి తీసుకొని వెళుతుంది, అది శోధనకు తీసుకొని వెళుతుంది. మీరు అనొచ్చు, అంకుల్, బ్రదర్, డబ్బు లేకుండా ఏది జరగదు కదా ఈ లోకంలో కదా. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను డబ్బు వద్దని చెప్పలేదు. ఈ దురాశ కాబట్టి ధనము ఉండడము తప్పులేదు, కానీ ధనాపేక్ష కాని దానిని ఆశించకూడదని లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం పరసమైన వాటి మీద మనస్సు కలిగి ఉండాలి అని చూస్తున్నాం. అలాగైతే ఇప్పుడు చూడండి, మూడవది ఏంటో గమనించండి. 3:10 ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగిన నిమిత్తం దాన్ని సృష్టించడం అని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మూడవది, 1 పరసంబంధం మనకు అవసరమై ఉన్నది. 2 భూసంబంధం దానిని సెలవు వేయాలి, స్వస్తి చెప్పాలి, విసర్జించాలి. అది మన ఆత్మీయతకు నష్టం కలిగిస్తుంది. క్రీస్తులాగా ఉండాలి, పోలిక, మోడల్. ఈ ఆదర్శంగా ఉండాలి అంటే ఎట్లుండాలి? ఇప్పుడు మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే కొందరికి నవీన్ కుమార్ అని పేరు ఉంటుంది, కానీ నవీనత ఉండదు. కొందరికి శాంతకుమారి, ఆమెకు శాంతం ఉండదు. మరి దేవుని పిల్లలు, వారికి దేవుడు ఒక పేరు పెట్టాడు. మీరు నవీన స్వభావం కలిగి ఉండాలి. మీకు ఒక కొత్త పేరు పెట్టాడు. ఆయన సృష్టించి అన్నాడు అక్కడ కదా. ఆయన చేత ప్రత్యేకింపబడిన వాడు, ఆయన చేత పిలువబడిన వాడు, ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడు, తన కుమారుగా పిలువబడుతూ ఉన్నవాడు క్రొత్త వ్యక్తిగా కనబడాలి. ఇంతకు మునుపున్న వ్యక్తి భూసంబంధం ఎట్లుంటాడు? ప్రాచీన మనుషుడు. ఆయనే పాప పురుషుడు. ఆయనే దేవునికి, నిత్యత్వానికి దూరముగా ఉన్నవాడు. ఈ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చింది కానీ ఏం ధరించుకోలేదు. కొత్త బట్టలు ధరించుకున్నాం కానీ మనసు క్రొత్తగా ఉందా? నీ మనసు నూతనపరచబడి ఉన్నదా? ఇంకా పాప కాడి క్రిందనే ఉంటావా? ఇంకా అక్కడే ఉంటావా? ఆ పాప భార కాడి క్రిందనే ఉంటావా? నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే మన పటములో ఒక క్రొత్త పటం కనబడాలి, ఒక క్రొత్త వ్యక్తి కనబడాలి. ఎగ్జాంపుల్, ఇంతకు మునుపు ప్రభు నెరగనప్పుడు ఆయన బాగా త్రాగేవాడు, కళ్ళు త్రాగుతూ ఉండేవాడు. ఇప్పుడు చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కళ్ళు సీస తీసుకుని వెళ్ళి తాగంటే త్రాగుతాడా? ఎందుకు త్రాగడు? బ్రదర్, చనిపోయాడు. ఈ భూ సంబంధమైన వాటికి, ఈ లోకంలో పాపానికి తాను చనిపోయి క్రీస్తుతో లేపబడి
క్రొత్త వ్యక్తిగా చేయబడ్డాడు. ఎన్ని క్రొత్త సంవత్సరాలు దాటిపోతున్నా నవీన స్వభావం కలిగి ఉన్నావా? క్రొత్త వ్యక్తిగా ఉన్నావా? క్రొత్త జీవితం ఉందా? మాటలు మారాయా? ప్రవర్తన మారిందా? నడక మారిందా? ఆలోచనలు, తలంపులు ఇంకను ప్రభుకు విరోధముగా ఉన్నవా? న్యూ ఇయర్ జరుపుకోవడానికి తక్కువ లేదు, కానీ మార్పు ఉందా? మార్పు లేని మానవుడా, నీ మనసు మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నువ్వు క్రొత్త వ్యక్తిగా చేయబడకుండా ప్రాచీన స్వభావంతోనే ఈ లోకం నుండి వెడలిపోతే బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 6:23 పాపములో వచ్చు జీతం మరణం. పాపము చేసిన మానవుడు నిత్యమును సదాకాలం ఈ క్రొత్త వ్యక్తిగా చేయబడకుండా, క్రొత్తగా జన్మించకుండా చనిపోతే అగ్నికి వెళ్ళాలి. నిజంగా నవీన స్వభావం ధరించుకోవడం అంటే ఏంటో చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఇంకా నేను 1 లేక 2 విషయాలు చెప్పి ముగింపు చేస్తాను. చూడండి, 4:22. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని నూతన పరచబడిన వారై నవీన స్వభావం ధరించుకున్నవాడు క్రొత్త వ్యక్తిగా కనబడుతున్నాడు, నూతన వ్యక్తిగా కనబడుతున్నాడు. అతని స్వభావం మారింది, అతని మాటలు మారాయి. అతడు సమస్త విషయాలలో ఒక క్రొత్త వ్యక్తిగా, క్రొత్త ఆమెగా కనబడుతున్నారు. వీరు పర సంబంధమైన వారు, వీరు భూ సంబంధమైన వారు కాదు. వీరు ఈ లోకానుసారంగా జీవించేవారు కాదు. సప్రెషన్ పీపుల్. వారు ప్రత్యేకింపబడిన ప్రజ. వారు దేవుని కొరకై బ్రతుకుతూ ఉన్నవారు, దేవుని కొరకై జీవిస్తూ ఉన్నవారు. నవీన స్వభావం ధరించుకున్నవారు. అన్నిటిలో మార్పు వచ్చిందండి. ప్రైడ్ కాదు, ప్రౌడ్ కాదు, సిన్ కాదు, బి హంబుల్నెస్. ఈ కొత్త వ్యక్తి ఎలా ఉంటాడంటే క్రీస్తులాగా కనబడుతాడు. మీకు అర్థమవుతుందా? ఈ ప్రాచీన స్వభావం కలిగిన వాడు ఎలా ఉంటాడే? ప్రైడ్ అంటే అహంభావం, గర్వం, దీనత్వానికి ఇష్టపడడు. కొత్త వ్యక్తి ఎలా ఉంటాడంటే హంబుల్నెస్, బి హంబుల్నెస్. దేవుని సాత్వికాన్ని ధరించుకుని ఉంటాడు. ఇవాళ మన ప్రభువు ఆశిస్తుంది మన జీవితాలలో భూస్థమున మనిషిగా శరీరాన్ని ధరించుకోవద్దు, గర్వాన్ని ధరించుకోవద్దు. ఈ పాప ప్రాచీన స్వభావాన్ని ధరించుకొని నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు క్రీస్తు వాడగా, అమ్మా నువ్వు క్రీస్తు ఆమెగా జీవిస్తే నువ్వు ఈ ప్రపంచానికి క్రీస్తు ఏమై ఉన్నాడో నీ పటమే చూపిస్తుంది. నీ తోటి స్నేహితురాలే చెబుతుంది, ఏమి ప్రియాంక మారిపోయింది. ఇక్కడ ఎవరో ప్రియాంకలు లేరేమనుకుందాం. ఎప్పుడు కాలేజీలో, హాస్టల్లో కొట్లాడుతుంది, సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఆమె ఏమైంది? ఏంటి ఇప్పుడు దినేష్ మారిపోయాడు, ఈ రాహుల్ ఏంటి మారిపోయాడు, ఈ శుభకర్ ఏంటి మారిపోయాడు. నన్ను ఎట్లా చెప్తే ఎట్లా వింటానంటున్నాడు. ఏమి 2024, 23 వినేవాడు కా. పో నువ్వే తెచ్చుకోపో అమ్మా కాయగూరలు కదా. నాకు చాలా అయిపోయింది. అలసిపోతున్న తల్లికి తండ్రికి ఈ కొత్త వ్యక్తిగా చేయబడి హృదయం మార్పు చెంది ఈ కొత్త మనుష్యుడు ఎలా ఉన్నాడంటే క్రీస్తును ధరించుకొని అలవాట్లు మారాయి, మాటలు మారాయి. ఇదండి బి హంబుల్నెస్. 18, 19, 20 వచనాలలో ఉన్న ఆ పటమే ప్రాచీన మనుష్యులు. ఎవరండి?
18, 19 వచనాలు. ప్రాచీన మనుషుడు, అతడు పాప పురుషుడు, అతడు భూసంబంధమైన మనుషుడు. 25 వచనంలో ఉన్నవాడు సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నవాడు, ఆయన శిష్యుడుగా ఉన్నవాడు కుటుంబము కంటే, ఉద్యోగము కంటే, వ్యాపారము కంటే, పొలము కంటే, వ్యవసాయము కంటే క్రీస్తే నా ధ్యేయం, ఆయనే నా జీవితం, ఇతడే క్రీస్తునందున్న వాడు. అందుకే ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఈ భూసంబంధ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ మాట చదువుకుందాం. ఎక్కడున్నాడు ఈ భూసంబంధ వ్యక్తి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:20 త్వరగా చదవండి. ప్రయాసపడి పాప భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. నిజంగా వీరికి విశ్రాంతి ఇవ్వాలని ఆ ముగ్గురిని పిలిచాడు, అంతే కదండి. వారు పాపములో ఉన్నారని ఆయన కనులు చూచాయి, పరలోకానికి దూరముగా ఉన్నారు ఆయన కనులు చూచాయి. ఒకడేమో పరలోకం ఇస్తుంటే లేదు నాకు పొల పని ఉంది, మరి ఒకడేమో పరలోకం ఇస్తానంటే లేదు నేను వ్యవసాయానికి మార్కెట్కి వెళ్ళి ఎడ్లు కొనాలి, మరి ఒకడేమో లేదు నా యవన దాంపత్యముతో నేను సంతోషించాలి. ఇవన్నీ పరలోకానికి సాటి అవుతాయా? నీ ఆస్తి కానీ నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా ఈ భూలోకములో పరలోకానికి చేర్చలేదు. ఈ కూడికలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోయుచున్న జనులారా, ఎవరైనా కానీ పాప కాడి క్రింద ఉంటే, పాప కాడికి శిక్ష ఉన్నది, పాప కాడికి మరణం ఉన్నది, పాప కాడికి తీర్పు ఉంది. ఈ పిలుపుకు లోబడి వాళ్ళను వస్తావా? నేను ఒక క్రొత్త వ్యక్తిగా చేయాలనుకుంటున్నాను. దైవగ్రంథ బైబిల్లో మనం గమనిస్తూ ఉండగా హెజ్కేలు గ్రంథములు ప్రియులారా 36, 26 వచనములు, నీ హృదయాన్ని అది రాతి గుండె లాంటిదా, అది ఎంత కఠినమైనదైనా నీవు నా యొద్దకు వస్తే నేను నూతన పరచుదా, నీ హృదయాన్ని మార్చి వేస్తాడు. అమ్మా ప్రభు యొద్దకు వస్తావా? సహోదరుడా, ఈ న్యూ ఇయర్ నీ హృదయాన్ని మార్చలేదు. సోదరి, ఈ పండుగలు నీ బ్రతుకును మార్చలేవు. ప్రభు యొద్దకు వస్తే నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. అందుకే ఆయన నా యొద్దకు రండి అని ఎందుకు పిలుస్తున్నాడంటే మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, రాతి గుండె తీసివేసి మాంసము గుండెనగా మెత్తని మనస్సు మీకు ఇస్తాను. సౌలుకు క్రొత్త మనసు వచ్చిందా లేదా? ప్రభు యొద్దకు వస్తే క్రొత్త మనసు వస్తుంది. అలవాట్లు మారుతాయి, బ్రతుకు మారుతుంది, మాటలు మారుతాయి, చూపు మారుతుంది, ప్రవర్తన మారుతుంది. నువ్వు పరలోకానికి ప్రయాణం చేసేవాడుగా ఈ సిద్ధపాటు ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు యొద్దకు రండి. ప్రభు మీ జీవితాలలో ఉచితంగా ఈ కార్యాలు చేస్తాడు. మరి పరసంబంధమైన వాడు ఎలా ఉంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన, క్రీస్తునందున్న వాడికి రోమాపత్రిక 8:1 శిక్ష లేదు. క్రీస్తు లేకుండా నీవు చనిపోతే, యేసు క్రీస్తు ప్రభు లేకుండా నీవు ఈ లోకం నుండి వెడలిపోతే, భూస్థల వాడిని ప్రేమించి నీ పాపానికి శిక్ష ఉన్నది. బైబిల్ చెప్తుంది, ఎలయనగా పాపం వచ్చు జీతం మరణం. మార్కు 9:48 అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇగాయిగములు సదాకాలము నీ ఆత్మాగ్నిలో కాలుతూ ఉండాలి. అట్టి దినము రాకముందే నీ బంధుల ఊపిరి ఉండగానే రండి అని పిలుస్తున్నాడు. 18 నుండి 20 వచనాలు ప్రభు యొక్క పిలుపు. అదే పరలోక విందుకు, అదే నిత్య దేవునితో సదాకాలం ఉండడానికి పిలుపు. ఆయన ఎద్దుకు వస్తే పాప కాడు నుండి విడిపించి సువార్త కాడు ఎద్దుకు తెస్తాడు. 4వ తీర్మానం, 3వ నవీన స్వభావం ధరించుకోవాలి. 4వ పాప కాడినే పాప సంబంధం విడిచిపెట్టి ఇక క్రొత్త వాటి కోసమై మనము పరిగెత్తుదాం.
నూతన తీర్మానం, నూతన అలవాట్లు, నూతన ఆలోచనతో ప్రభు కొరకు మనం పరిగెత్తుదాం. ఇంటి అనుభవాన్ని కలిగి సాగిపోదాం. ఈ లోకం వెడలిపోయినప్పుడు పరలోకములో రక్షణతో పాటు సువార్త కాడిని మోస్తే, ఆత్మల సంపాదకుడము సంపాదకురాలవైతే పరలోకంలో నీకు బహుమానం, కిరీటం, ఘనత, సన్మానం. సాగిల పడుదాం. ప్రభువా, నిజమే 2023లో ఇవి నాకు లేవు. కేవలం ఒక క్రైస్తవుడుగా నేను కనబడుతున్నాను. నన్ను ఒక క్రొత్త పటముగా మీరు మార్చాలని ఇష్టపడుతున్నారు. నేను మీ ఎద్దుకు వస్తున్నాను. ఆ అనుభవం నుండి నన్ను విడిపించండి. నన్ను సాత్వికుడుగా, సాత్వికురాలుగా చేయండి. నేను నీ మనసును ధరించుకున్న అనుభవాన్ని నాకు దయచేయండి. నీ కాడిని మోసే అలవాటు నాకు దయచేయండి. నేను ఈ భూమిలో ఉన్నంత కాలం నిన్ను చూచేవాడుగా నన్ను సిద్ధం చేయండి అని చిన్న తీర్మానం చేసుకుని వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇది అనుకూలమైన రక్షణ దినం. ప్రభు నమ్మని వారు అంటే టుడే ఈజ్ సాల్వేషన్. ఈరోజు రక్షణ దినం. నువ్వెంత ఘోర పాపివైనా ప్రభు యుద్ధకు వస్తాయి. యవనుడా, యవనస్తురాలా, నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చి నిన్ను కొత్త ఆమెగా, కొత్త ఆయనగా చేస్తాడు. ఈరోజే నీ జీవితంలో క్రొత్త దినం ప్రారంభమవుతుంది. కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. పాతవన్నీ ఎన్ని పాపాలను క్షమిస్తాడా? బైబిల్ చెబుతుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10. ఎన్ని పాపాలు చేసినా క్షమించి ఆ రక్తముతో కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యానికి చేరుస్తాడు. యోహాను 3:5 నువ్వు క్రొత్తగా జన్మించకపోతే నీకు పరలోకము లేదు. అలా ఆశ కలిగిన వారు ప్రభువును నమ్ముకొని పరలోక వారసులు కండి. నమ్మిన వారు నువ్వు పరసంబంధిగా, నీవు భూసంబంధివో ఈ వర్తమానం నీకు చూపించింది. నీవు పరీక్షించుకొని సాగిపో. దేవుడి చిన్న సందేశం మన కొరకై దీవించును. మరి ప్రియులారే, సమయంలో వెంకటరమణ కుమార్తె కవిత అనే ఆ సోదరి సంఘాన్ని ప్రేమించి మరి ఇవాళ అల్పాహారం మన ముందుకు తెచ్చారు. వెత్తబడిన వాక్యం మన అల్పాహారం కొరకై ప్రియులు ప్రభుదాసన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనమంతా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. నమ్మాలని ఆశ కలిగిన వారు మనసులో ప్రభుకు హృదయం ఇవ్వండి, తీర్మానం చేసుకోండి. మిమ్మల్ని క్రొత్త వ్యక్తులుగా, క్రొత్త ఆమెగా చేస్తారు.